అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సింపుల్ పోర్షన్. సో ఇవాళ సింపుల్ పోర్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో అసలు బిస్కెట్స్ ఎందుకు హార్మ్ఫుల్ అనడానికి 5 రీజన్స్ చెప్తాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకు హార్మ్ఫుల్ అనేది తెలుసుకోండి. ఓకే, సో ద ఫస్ట్ మేజర్ రీజన్ వచ్చేసి మైదా పిండి. సో ఏ బిస్కెట్ తీసుకున్నా కానీ ఫస్ట్ బిస్కెట్ తయారు చేస్తున్నారు అని అంటే దానికి కావాల్సిన మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మైదా పిండి. సో ఏ బిస్కెట్ అయినా కానీ మైదా పిండితో చేస్తారు. కానీ కొంతమంది యూజువల్గా హోల్ వీట్ బిస్కెట్ వాడతాము అని, బ్రిటానియా బిస్కెట్ వాడతాము, న్యూట్రిటివ్ చాయిస్ ఫైబర్ ఫుడ్ లాంటి బిస్కెట్ యూస్ చేస్తాము అనేది కామన్గా చెప్తూ ఉంటారు. మీరు ఏ బిస్కెట్ తీసుకున్నా కానీ అందులో హోల్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నా కానీ కంపల్సరీగా మైదా పిండి అనేది ఎంతో కొంత యాడ్ అయి ఉంటుంది. కొన్ని బిస్కెట్స్లో అది 90% ఉంటుంది, కొన్ని బిస్కెట్స్లో అది 70% ఉంటుంది, కొన్ని బిస్కెట్లు అయితే 10% ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఒక బిస్కెట్లో మైదా పిండి ఉంటుంది. సో ఈ మైదా పిండి అనేది కొద్దిగా డైజెస్టివ్ సిస్టమ్కి హార్మ్ఫులే. కానీ కొంతమంది పీపుల్ ఏ డైజెషన్ ఇష్యూ లేని వాళ్ళు మైదా పిండే కదా ఏముంది మేము రెగ్యులర్గానే తింటూ ఉంటాము అని అనుకున్న వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి నేను సెకండ్ రీజన్ కూడా చెప్తాను, వినండి. సో సెకండ్ రీజన్ ఏంటి అని అంటే అందులో సాల్ట్ శాతం ఎక్కువ ఉంటుంది, ఉప్పు. సో నార్మల్గానే మనం ఉప్పు కొంచెం తక్కువ తిందాము అని చెప్పేసి కాన్షియస్గా ఉంటూ ఉంటాం. కానీ బిస్కెట్స్లో రోజు తినే ఉప్పులో ఒక 50% వరకు బిస్కెట్స్ నుంచి మనకి వచ్చేస్తుంది. సో ఉప్పు శాతం మన బాడీలో పెరిగిపోయి బీపీ వచ్చే ఛాన్సెస్ లేదా వేరే హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ పిల్లలకు కూడా చిన్న పిల్లలకు తీసుకుంటే 1 ఇయర్ వరకు అసలు సాల్టే ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్తాం. అలాంటిది వాళ్ళకి బిస్కెట్ పెడితే వాళ్ళ బాడీలో సోడియం ఓవర్ డోస్ అయిపోయి కిడ్నీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా కామన్గా ఉంటుంది. సో మీరు సాల్ట్ శాతం ఎక్కువ వచ్చినా పర్లేదు, మాకు అంత ఇష్యూ లేదండి ఉప్పు అని అనుకుంటే మీరు ఈ మూడో రీజన్ కూడా వినేసేయండి. సో థర్డ్ రీజన్ ఏంటి అని అంటే బిస్కెట్ తయారు చేస్తున్నాము అని అంటే కంపల్సరీగా అది బటర్ అయినా, నెయ్యి అయినా, ఆయిల్ అయినా యూస్ చేసి మాత్రమే చేయగలుగుతాము. ఇవి లేకుండా ఏ బిస్కెట్ కూడా తయారవ్వదు. సో జనరల్గా బిస్కెట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ కంటెంట్ పెరుగుతున్న కొద్ది క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, క్యాలరీస్ పెరుగుతున్న కొద్ది వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతూ ఉంటారు. ఇది థర్డ్ రీజన్. సో ఫోర్త్ రీజన్ వచ్చేసరికి ఫైబర్ లేకపోవడం. ఏ బిస్కెట్ తీసుకున్నా కానీ అందులో 0% ఆఫ్ ఫైబర్, అంటే అసలే ఫైబరే ఉండదు. మీరు ఫైబర్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ బిస్కెట్ అని చెప్పి చూసినా కానీ అందులో వెనకాల లేబుల్లో చూస్తే మీకు ఫైబర్ అక్కడ 1% లేదా 0.6% అని మాత్రమే రాసి ఉంటుంది. సో ఏ బిస్కెట్ తీసుకున్నా కానీ అందులో ఫైబర్ అస్సలు ఉండదు. ఫైబర్ లేని ఫుడ్ తీసుకోవడం వల్ల ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు అండ్ ఎక్కువ హంగర్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ లాస్ట్ ద మేజర్ రీజన్ ఏంటి అని అంటే ద ప్రిజర్వేటివ్ మాల్టోడెక్స్ట్రిన్ వాడడం. ఈ మాల్టోడెక్స్ట్రిన్ అనే ప్రిజర్వేటివ్ యూజువల్గా బిస్కెట్ లైఫ్ని, బిస్కెట్ ఎక్కువ డేస్ ఉండాలి అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటారు యూజువల్గా. అలా అది ఒక చిన్న కార్బోహైడ్రేట్ లాంటిదే, బట్ స్టిల్ అది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది. సో దానికి మనకి ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉండాలి. లేదా అని అంటే షుగర్ స్పైక్స్ని, షుగర్ని పెంచుతూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ పెరుగుతుంది, లేదు నార్మల్ ఇండివిజువల్స్కి అయితే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది, లేదా చిన్నపిల్లలకి అయితే హంగర్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండడంతో మీకు ఒబీస్ అయ్యే ఛాన్సెస్ లేదా హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న ఒక బిస్కెట్ని మీరు మీ పిల్లలకి ఇస్తున్నారు అని అంటే ఎంత హార్మ్ఫుల్ ఫుడ్ మీరు ఇస్తున్నారు అనేది మీరు రియలైజ్ అవ్వాలి. మీరు జనరల్గా బిస్కెట్ తినడమే హార్మ్ఫుల్ అని అంటే ఇంకా చాలా మదర్స్ అది ఒక బ్రేక్ఫాస్ట్ మీల్ లాగా ఇస్తారు. అది మేజర్ బ్రేక్ఫాస్ట్ మీల్ ఇవ్వడంతో వాళ్ళకి సరిగ్గా ఎనర్జీ రాదు, వచ్చిన ఎనర్జీ లేదా ఓవర్ డోస్ అవుతుంది. దాంతో ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కానీ అడ్వాంటేజెస్ ఉండవు. అండ్ పిల్లల్లో కామన్గా చూసేది అని అంటే బిస్కెట్స్ రెగ్యులర్గా తినే పిల్లల్లో మోషన్ ప్రాబ్లం ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, వాళ్ళకి మోషన్ సరిగ్గా రాదు. దాంతో ఎప్పుడు కూడా కడుపు నొప్పితో బ్లోటింగ్ సెన్సేషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ బ్లోటింగ్ సెన్సేషన్తో కడుపు నొప్పితో మిగతా నెక్స్ట్ ఉన్న మీల్స్ కూడా వాళ్ళు సరిగ్గా తినరు. మీ
పిల్లలకి మీరు నిజంగా హెల్తీ ఫుడ్ ఇవ్వాలనుకున్నా లేదా మీరు కొంచెం హెల్తీగా తినాలి అని అనుకున్నా కానీ ప్లీజ్ బిస్కెట్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. లేదా ఇంట్లోనే మీకు కావాల్సిన చిన్న చిన్నగా మీరు లిమిట్ చేసుకోవాల్సింది లిమిట్ చేసుకుంటూ ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. ఓకే, లేదు దీనికి ఆల్టర్నేటివ్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే మా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి లేదా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా?